ముందుకు వంచాలి. వంచి గాలి పీలుస్తూ తల వెనక్కి వెళ్ళాలి. అలానే గాలి వదిలేస్తూ ముందుకి. శ్వాస నియమం గుర్తుపెట్టుకుని చేయండి. గాలి పీలుస్తూ తల పైకి వెళ్ళాలి, గాలి వదిలేస్తూ ముందుకి. గుండ్రంగా తిప్పండి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. అలానే ఇందాక కుడి నుంచి ఎడమకు తిప్పి ఉన్న వాళ్ళు ఎడమ నుంచి కుడికి తిప్పండి. స్లోగా రిలాక్స్ అయ్యి 2 చేతులు డౌన్ చేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. గాలి పీలుస్తూ 1, భుజాల హైట్ తీసుకోవాలి. ఫుల్గా గాలి పీలుస్తూ 2, 2 చేతులు పైకి తీసుకుని అలా ఉంచండి. కలపాల్సిన పని లేదు. మీ భుజాలు చెవికి తగిలేలాగా ఉంచండి స్ట్రైట్గా. 1, 2, 3, 4, 5. స్లోగా రిలాక్స్. స్లోగా గాలి వదులుతూ 3, 4. ఒక శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం 1, 2, 1, 2. రిలాక్స్ అయ్యి ఇప్పుడు షోల్డర్ రొటేషన్స్ చేద్దాం. గాలి పీలుస్తూ భుజాల హైట్ తీసుకోండి, చేతులు మడుచుకుని ఇప్పుడు మోచేతులు ముందుకు రావాలి. ముందుకు వచ్చి అలానే వెనక్కి, పైనుంచి వెనక్కి తీసుకెళ్ళండి. గాలి పీలుస్తూ మోచేతులు పైకి వెళ్ళాలి, గాలి వదిలేస్తూ కిందకి. అంతే. శ్వాస నియమం మర్చిపోకుండా చేద్దాము. భుజాలు, మోచేతులు, కండరాలు బాగా బలంగా తయారవుతాయి. లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. షుగర్ వల్ల కొంతమందికి చేతులు లెగవు, అలాంటి వాళ్ళు ఇవి చేస్తే మరలా కోలుకుంటారు. 7. రివర్స్ చేద్దాం. స్లోలీ రిలాక్స్. 2 చేతులు పక్క నుంచి దించివేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి 1 అడుగు దూరం పెట్టుకుందాం కాళ్ళ మధ్య. 2 చేతులు ట్రంక్ ట్విస్ట్. 2 చేతుల్ని కళ్ళకి ఎదురుగా పెట్టుకోవాలి. మీ గోర్లని ఓపెన్ చేసి గోరునే చూస్తూ ఉండాలి. చూస్తూ ట్రంక్ ట్విస్ట్. ఒక వైపుకు తిరగండి. అలానే ఆపోజిట్ సైడ్. మీ బొటన వేళ్ళని చూస్తూ ఉండాలి. చూస్తూ తిప్పండి బాడీని. గాలి వదులుతూ పక్కకు తిప్పాలి, పీలుస్తూ మధ్యకు రావాలి, మళ్ళీ వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి నీ ఎక్సర్సైజ్ చేద్దాం. గాలి పీలుస్తూ బెండ్ చేయాలి, చేతులు పైకి లేపాలి. అంతే. 1, రిలాక్స్. 2, రిలాక్స్. 3, డౌన్ చేయండి, రిలాక్స్. 4, రిలాక్స్. 5, రిలాక్స్. 6, రిలాక్స్. 7, రిలాక్స్. చాలు. 2 చేతులు పక్కకు దించి వేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి తాడాసన చేద్దాం. గాలి పీలుస్తూ 1, ఫుల్గా గాలి పీలుస్తూ 2, 2 చేతులు కలిపి బాగా పైకి సాగతీయండి. ముందటి వేళ్ళ మీద నుంచోవాలి. ఇదన్నా స్ట్రైట్గా చూస్తూ ఉండండి. 1. ఇది శరీరంలో చచ్చుబడిపోయిన నరాలన్నీ యాక్టివేట్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో అయితే హైట్ పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 6, 7. స్లోగా రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అయ్యి నెక్స్ట్ వృక్షాసన్. ఒక కాళ్ళు మడుచుకోండి, ఎడమ కాళ్ళు మడుచుకోండి అందరూ.
మడుచుకుని మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. 2 చేతులు పైకి పెట్టుకుని నమస్కార పొజిషన్లో పెట్టాలి. అంతే. 5 సెకండ్స్. 1 2 3 4 5. స్లోగా రిలాక్స్ అవుదాం. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఋషులు మునులు ఎక్కువ కాలం తపస్సు చేయాలంటే వాళ్ళ దృష్టి అటు ఇటు పోకుండా ఉండాలని చెప్పి ఈ ఆసనం వేసి చేసేవాళ్ళు. ఇప్పుడు కాళ్ళు మార్చుకుందాం. కుడి కాళ్ళు చేద్దాం. కుడి కాళ్ళు మడుచుకుని అంతే. 1 2 3 4 5 6 7. స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి అర్ధచంద్రాసన చేద్దాం. ఇప్పుడు 2 చేతులు నడుము మీద పెట్టుకొని కొంచెం బెండ్ చేయాలి వెనక్కి. గాలి పీలుస్తూ మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. హై బీపీ ఉన్నవాళ్ళు కొంచెం తల లేపండి అంతే, మొత్తం వంగబాకండి. 1 2 3 4 5. రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఇది రోజు చేస్తే నడువు నొప్పి తగ్గుతుంది. ఇంకొకసారి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం స్టార్ట్. 1 2 3 4 5 6 7. స్లోగా రిలాక్స్ అయ్యి 2 చేతులు దించివేసి ఒక శ్వాస తీసుకుని వదిలేసి పాదహస్తాసన చేద్దాం. గాలి పీలుస్తూ 1, ఫుల్గా గాలి పీలుస్తూ 2. ఇప్పుడు గాలి వదిలేస్తూ ముందుకు వంగండి. ఎంత వంచగలిగితే అంత వంచండి అంతే. 1 2 3 4 5. స్లోగా 2 చేతులు పైకి తీసుకుని పక్క నుంచి వదిలేసేయండి. ద్వితీయ పర్యాయం కూడా చేద్దాము. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తక్కువ వంగండి, ఇంతే వంగండి, అసలు వంగకుండా ఉండొద్దు, ఇంతే వంగాలి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఫుల్గా వంగండి, కానీ నడువు నొప్పి ఉన్నవాళ్ళు ముందుకి కొంచెమే వంగుదాం. ద్వితీయ పర్యాయం చేద్దాం. 1 2 3 స్టార్ట్. అలానే గాలి వదులుతూ ముందుకు వంగాలి. గ్యాస్ ఉన్నా, ఎసిడిటీ ఉన్న, అల్సర్లు ఉన్నా తగ్గిపోతాయి. 4 5 6 7. చిన్నగా పైకి లెగిసి పక్క నుంచి వదిలేద్దాం. పక్క నుంచి వదిలేసి ఒక శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు 2 కాళ్ళ మధ్య 2 అడుగులు దూరం పెట్టుకుందాం. త్రికోణాసన్. 2 అడుగులు దూరం పెట్టుకొని మీరు అటు తిరగండి, ఇందాకంటే కనిపించాలని అలా పెట్టాం. ఇప్పుడు 2 చేతులు భుజాల హైట్ తీసుకుందాం. తీసుకుని గాలి వదిలేస్తూ ఎడమ వైపుకు వంగండి. అందరూ ఎడమ వైపుకు వంగి అలానే ఉండండి. 5 సెకండ్స్. 1 2. కొంచెం ముందుకు వంగితే వంగగలరు, స్ట్రైట్ కాకుండా. 3 4 5 6 7. స్లోగా పైకి లెగిసి ఆపోజిట్ సైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7. స్లోగా 90 degrees వచ్చి హ్యాండ్స్ డౌన్ చేసి 2 కాళ్ళు కూడా దగ్గర పెట్టుకుని చిన్నగా కూర్చుందాం. కూర్చోండి, కొంచెం జరగండి, మీరే ఉండండి అక్కడ. ఇప్పుడు చిన్నగా కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకొని ఒకసారి కాళ్ళు ఫ్రీ చేసుకుందాం. లెగ్ ఫ్రీ చేసుకుని వచ్చే వాళ్ళందరూ ముందు వైపుకి రండమ్మా. ముందు వైపు అటు ఖాళీలో కూర్చోండి. వచ్చేసి బటర్ఫ్లై చేద్దాం. భద్రాసన్. 2 పాదాలను కలపాలి.
కలిపి చేతుల్ని వేళ్ళతో పట్టుకుని మీరు ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉండండి. భద్రాసన్ ఇది గైనకాలజీ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. ఆడవాళ్ళు అయితే పీసీఓడి, పీసీఓఎస్, మెనోపాజ్ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళు పట్టేయటం, తొడలు పట్టేయటం, కింద కూర్చోలేకపోవడం లాంటి సిమ్టమ్స్ అన్నిటిని కూడా తగ్గిస్తుంది. భుజాలు కాదు, తొడలకు మోకాళ్ళకు బాగా బలం వస్తుంది. సంతానాలేమి పిల్లలు లేని వాళ్ళు రోజుకు 1000 సార్లు చేశారంటే ఒక 3 నెలల పాటు వాళ్ళ యొక్క సెక్సువల్ సామర్థ్యం పెరిగి, కౌంట్ పెరిగి చక్కగా పిల్లలు పుడతారు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. 6వ నెల నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చిన 6వ నెల నుంచి మొదటి నెల 100, 2వ నెల 200, 7వ నెల అలా పెంచుకుంటూ 9వ నెలకి 500 సార్లు చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. అయిపోతే చిన్నగా కాళ్ళు చాపుకొని ఇంకొకసారి కాళ్ళు ఫ్రీ చేసుకుని వజ్రాసనంలోకి వెళ్దాం. వచ్చే వాళ్ళందరూ ముందు వైపుకి రండి అమ్మా, ఖాళీ ఉంది అక్కడ స్టేజ్ ముందు, ఆ పక్కన ముందు వైపు కూడా. ఇప్పుడు వజ్రాసనంలో చిన్ముద్ర పెట్టుకుని 5 సెకండ్స్ కూర్చుందాం. 1, 2 వజ్రాసనం చేయలేని వాళ్ళు బాసపెట్టలు వేసుకుని కూర్చోండి. 2, 3, 4, 5 రిలాక్స్డ్గా అర్ధవృష్టాసనం చేద్దాం. వజ్రాసనంలో నుంచుందాం. మోకాల మీద నుంచుని 2 చేతులు నడుము మీద పెట్టుకుని కొంచెం వెనక్కి బెండ్ చేయండి బాడీని. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. వెన్నుముకకు సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. 3, 4, 5 స్లోగా రిలాక్స్ అయ్యి మండుకాసనం చేద్దాం. 2 మోకాల మధ్య దూరం ఉంచాలి. ముందు మోకాల మధ్య దూరం ఉంచాలి, వెనక వేళ్ళు కదులుతూనే ఉంచండి. అలానే గాలి వదులుతూ ముందుకు బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. షుగర్ తగ్గటంలో బాగా పనిచేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. అయితే మోకాల మధ్య గ్యాప్ ఉంచితే ఇంకా ఈజీగా వంగగలరు. 7 స్లోగా రిలాక్స్ అయ్యి అలానే వజ్రాసనంలో కూర్చుని 2 చేతులు పైకి తీసుకుని ఉత్తాన మండుకం వెనక్కి పెట్టాలి. చేతులు వెనక్కి పెట్టుకుని అంతే. 1, 2, 3 ఇది లంగ్ కెపాసిటీ బాగా పెంచుతుంది, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. 6, 7 స్లోగా 90 డిగ్రీస్ లేపి డౌన్ చేసుకుందాం. డౌన్ చేసి చిన్నగా కాళ్ళు చాపుకొని కూర్చుందాం. ఇప్పుడు చిన్నగా వక్రాసనం చేద్దాం. ఒక కాళ్ళు మడుచుకోండి, కుడి కాళ్ళు మడుచుకుని వక్రాసనం. కుడి చెయ్యి, కుడి కాళ్ళు మడిస్తే కుడి చెయ్యి అవతలకి వెళ్ళాలి, కుడి చెయ్యి వెనక్కి పెట్టాలి. ఎడమ చేతితో పక్కకు తిప్పుకొని ఇలా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 రిలాక్స్ అయ్యి లెగ్ చేంజ్ చేసుకుందాం. కాళ్ళు మార్చుకుందాం. వచ్చేవారు అందరూ ఆ స్టేజ్ ముందుకు రండమ్మా. ఆ గేట్లో ఉన్న వాళ్ళందరూ పైకి రావాలి. ఇటు ముందు వైపు కాళ్ళు మార్చుకుని 3, 4, 5 స్లోగా ముందు వైపు ఖాళీ ఉంది. స్లోగా రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అయ్యి శవాసనంలో పడుకుందాం అందరూ. ఇంకా 10 మినిట్సే అండి, హాయిగా పడుకోండి. శవాసనంలో పడుకొని వాళ్ళందరూ ముందు వైపుకి రండమ్మా. డయాస్ ముందుకు రండి. లాస్ట్లో శీతలి ప్రాణాయామం చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఎండ తగులుతుంది అనుకున్నా మొత్తం బాడీ అంతా కూల్ అయ్యే ప్రాణాయామం కూడా చేద్దాం. రిలాక్స్ శవాసనంలో పడుకోండి. ఆ వెనక ఉన్నవాళ్ళు ముందుకు రావచ్చు, ముందు కూడా ఖాళీ ఉంది, ఆ గ్యాప్ కూడా ఫిల్ చేసుకోండి. పీడీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారు.
అక్కడి నుంచి అక్కడ ఈ స్పీకర్ నుంచి ఆ స్పీకర్ ఈ స్పీకర్ లెటర్స్ వీళ్ళు చెప్తారు ఎలా చేయాల్సింది డైరెక్షన్ ఆర్టిస్ట్గా మనం చెప్తారు పోయిట ముందు కోసం అక్కడ నిలవండి కుర్రోళ్ళు అయితే రెండు కాళ్ళు మడుచుకుందాం. ఇప్పుడు రెండు కాళ్ళు మడుచుకోవాలి. పాదము నేలకు తాకి ఉంచేలాగా మడుచుకోండి. పాదాలు మడిచి ఉంచి ఇప్పుడు కుడి చేత్తో కుడి కాళ్ళు మడిమెల్ని ఎడమ చేతి ఎడమ కాళ్ళు మడిమెల్ని పట్టుకుని వీపు నడుం భాగాన్ని పైకి లేపుదాం. సేతు బంధాసన్ 1 2 3 4 5 6 7 స్లోగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు రెండు కాళ్ళు చాపుకోండి. ముందు వైపు ఖాళీ ఉందమ్మా, ముందు వైపు రండి. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ డయాస్ దగ్గర ముందు ఖాళీ ఉంది, చాలా ఖాళీ ఉంది, ముందుకు రండి. ఇప్పుడు చిన్నగా ఉత్తాన పాదాసన చేద్దాం. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాళ్ళని 45 degrees లేపండి చాలు. 45 degrees, ఓన్లీ 5 seconds. 1 2 3 4 5 రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు 90 degrees లేపుదాం. అంతే. 1 2 3 4 5 స్లోగా రిలాక్స్ అయ్యి రెండు కాళ్ళు చాపుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి నెక్స్ట్ పవన ముక్తాసన చేద్దాం. రెండు కాళ్ళు పైకి లేపుకోండి. నడు నొప్పి ఉన్న వాళ్ళు చేయొద్దు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయండి. రెండు కాళ్ళు లేపి కాళ్ళు మడుచుకుని రెండు చేతులతో పట్టుకుని గడ్డాన్ని మోకాళ్ళకు ఆనిచ్చే ప్రయత్నం చేయండి. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తల లేపొద్దు. ఇది గ్యాస్ ఉన్న, ఎసిడిటీ ఉన్న, అల్సర్లు ఉన్న తగ్గిపోతుంది. 3 4 5 6 7 స్లోగా 90 degrees లేపి డౌన్ చేసి రిలాక్స్డ్గా రెండుసార్లు శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉండండి. ఇది గర్భంలో ఉన్న శిశువు పోస్చర్. ఇది గర్భంలో శిశువు అలా మడుచుకుని ఉంటుంది కాబట్టి తల్లికి ఎలాంటి వ్యాధులు ఉన్నప్పటికీ బిడ్డకి సంక్రమించకుండా ఉంటాయి. తల్లికి వచ్చే చిన్న చిన్న వ్యాధులన్నీ కూడా పిల్లకి రాకుండా ఉండటానికి కారణం ఈ పోస్చరు. ఇప్పుడు చిన్నగా బోర్లా పడుకుందాం. చక్కగా కాళ్ళ రెండు కొంచెం దూరం పెట్టుకోండి. కుడి కాళ్ళు వేళ్ళు కుడివైపుకు చూడాలి, ఎడమ కాళ్ళు వైపు ఎడమ వైపుకు చూడాలి. అంతే, అలా పక్కకు వేసేసి చక్కగా పడుకోండి. దీన్ని మకరాసనం అంటారు. ఇది గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళని తగ్గిస్తుంది. మౌత్ బ్రీతింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అంటే అది ఎలా తెలుస్తుందంటే గురక పెడతా ఉంటారు. ఆ గురక సమస్య ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. గురక రాకుండా ఉంటుంది. గురక సమస్య ఉంటే తగ్గుతుంది. చిన్నపిల్లల్లో అయితే పళ్ళు వంకర టింకరగా రావటం, పళ్ళు పుచ్చిపోవటం, చిగుర్ల నుంచి రక్తం రావటం, చిగుర్లు మంట పుట్టడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. పెద్దవాళ్ళలో కూడా అంతే. చిగుర్లు బాగా వాస్తున్నాయి, బ్లడ్ వస్తుంది, పళ్ళ చిగుర్ల నుంచి చీమ వస్తుంది, బాగా వాసన వస్తుందంటే వాళ్ళు మౌత్ బ్రీతింగ్ చేస్తున్నట్లు అర్థం. మౌత్ బ్రీతింగ్ చేసే వాళ్ళకి త్వరగా అంటువ్యాధులు వచ్చేస్తాయి, చాలా స్పీడ్గా సంక్రమిస్తాయి. ఇప్పుడు భుజంగాసన చేద్దాం. రెండు చేతులు భుజాలకు పక్కన పెట్టుకుందాం. భుజాల పక్కన పెట్టుకొని చిన్నగా బాడీని లేపుదాం పైకి. అంతే. 1 2 వెన్ను నొప్పి తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ చేయాలి. 3 4 5 6 7 స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి రెండు చేతులు తొడల కింద పెట్టుకుందాం. శలభాసన చేద్దాం. ఇది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి మెయిన్గా సయాటికాకి బాగా పనిచేస్తుంది. సయాటికా అంటే
నడుము దగ్గర నుంచి కాళ్ళ దాకా ఒక నరం లాగుతూ ఉంటుంది, జుమ్ జుమ్ అని, అది తగ్గుతుంది. వెరికాస్ వింగ్స్ అంటే నరాలని గుట్టలు గుట్టలుగా తిరిగి ఉంటాయి కాళ్ళ దగ్గర, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు వెనక కాళ్ళు మాత్రమే లేపడానికి ప్రయత్నించండి, ఎంత చేయగలితే అంతే చేయండి. అంతే. 1 2 3 4. స్లోలీ రిలాక్స్ అయ్యి దీర్ఘంగా 2 శ్వాసలు తీసుకుని వదిలేస్తూ ఉందాం. ఇప్పుడు చిన్నగా ఒక పక్క ఎడం వైపుకు తిరిగి లెగ్స్ కూర్చుని ప్రాణాయామాలకు వెళ్దాం. చిన్నగా కూర్చొని ఒకసారి కాళ్ళు ఫ్రీ చేసుకుని కూర్చోండి. పీడి గారు త్వరగా రావాలమ్మా, ఇద్దరిని తీసుకురండి. ఉన్నప్పుడు కాళ్ళు ఫ్రీ చేసుకుని రిలాక్స్డ్ కూర్చుంటే ప్రాణాయామాలు స్టార్ట్ చేద్దాం. మీకు ఏ ఆసనం వస్తే ఆసనంలో కూర్చోండి. ప్రశాంతంగా కూర్చుని నడుము వెన్ను నిటారుగా ఉంచాలి, తల నిటారుగా ఉంచాలి, వెన్నుపూస నిటారుగా ఉండాలి. కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. గాలి తీసుకుని సహజంగా గాలి తీసుకుంటూ ఉండాలి, ఫోర్స్గా వదులుతూ ఉండాలి. ఇలాగా అంటే తీసుకునేది తెలియకూడదు, వదిలేది మాత్రమే సౌండ్ రావాలి. చేస్తూ ఉండండి. ఇది తలనొప్పి ఉన్న, మైగ్రేన్ నొప్పి ఉన్న, సైనసైటిస్, డస్ట్ అలర్జీని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళు చిన్నగా చేయండి, ఇలా చేయండి. మిగతా వాళ్ళు స్పీడ్గా చేసుకోండి. సైనసైటిస్, డస్ట్ అలర్జీస్ అన్నిటిని తగ్గిస్తుంది. కొత్త వ్యాధులు వస్తున్నాయి కదా, కరోనా లాంటి వ్యాధులకు కూడా రాకుండా చేస్తుంది. మేము కరోనా పేషెంట్లకు క్లాస్ చెప్పేటప్పుడు రోజుకి ఒక 20 నిమిషాలు చేసేవాళ్ళం. 20 నిమిషాలు ఇచ్చేసి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి క్లాస్ చెప్పేవాళ్ళం. అంత పవర్గా పనిచేస్తుంది ఇది. రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం. రిలాక్స్ అయ్యి నెక్స్ట్ శీతలి ప్రాణాయామం చేసిన తర్వాత భ్రామరి నాడి శుద్ధి చేద్దాము. శీతలి ప్రాణాయామం ఇది జలుబు దగ్గు ఉన్న వాళ్ళు చేయొద్దు. టీబీ పేషెంట్లు అస్సలు చేయొద్దు. జలుబు దగ్గు టీబీ ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఈ ప్రాణాయామం చేస్తే షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు చేస్తే షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. వేడి తాపం ఉన్న, వేడి ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో, చాలామంది అని గస పెడతా ఉంటారు. అంటే గస ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. నాలికని గొట్టంలా చేసుకుని నాలికతో నోటి ద్వారా గాలి తీసుకోవాలి. పొట్టదాకా ఇలా తీసుకుని నోరు మూసివేసి గుటక వేస్తూ ముక్కు ద్వారా వదలాలి. ఇలా తీసుకుని ఇలా చేయాలి. ఇది తిన్న వెంటనే చేయకూడదు. ఏదైనా తిని ఉన్న వాళ్ళు చేయకూడదు, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చేయొచ్చు. షుగర్ తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే డైలీ చేయాలి అనుకుంటే గురువు సలహాతో చేయండి. 5 times చాలు. రిలాక్స్. పొట్టంతా చల్లగా అవుతుంది గమనిస్తే. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేద్దాం. 2 చెవుల్ని బొటన వేలుతో మూసివేసి, వస్తే ముద్ర పెట్టండి, లేదంటే మామూలు చూపుడు వేలుతో చెవిని మూసివేసి ఓంకారం చెప్పాలి నోరు తెరవకుండా. ఈ శబ్దాన్ని చేస్తూ ఉండండి. ఇది మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది, హై బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. బీపీ పేషెంట్లు దీన్ని రోజుకొక 30 సార్లు కౌంట్ పెట్టుకుని
ఓ 3 months చేస్తే ఖచ్చితంగా బీపీ కంట్రోల్లోకి వస్తుంది. పెరాలసిస్ లాంటి పేషెంట్ల చేత కూడా దీన్ని రోజు చేయిస్తే వాళ్ళు ఒకవేళ చెవులు మొయ్యపైన చేతులు బాగోలేక రోజు ఈ శబ్దం చేయిస్తే 4 నెలలు 5 నెలలు చేయిస్తే ఖచ్చితంగా 30% రికవరీ పెరుగుతుంది మామూలు రికవరీ కంటే. పోతే స్లోగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు చిన్నగా నాసికా ముద్ర పెట్టుకోండి. 2 చేతుల్ని చూపుడు వేలు బొటన వేలు తీసుకుని కుడి ముక్కుని మూసివేయాలి. మూసివేసి ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలేసి మళ్ళీ గాలి తీసుకోండి. గాలి తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలి వదిలేయాలి. మళ్ళీ కుడి నుంచి తీసుకుని ఎడమ ద్వారా గాలి వదిలేస్తూ ఉండండి. చిన్నగా ఎడమ ముక్కు మించి గాలి వదిలేసి 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. చక్కగా కూర్చోండి. ఎవరికన్నా కాలు తిమ్మిర్లు అనిపిస్తే చాపుకోండి, పర్వాలేదు. బలవంతంగా కూర్చోవద్దు, కాలు చాపుకునైనా కూర్చోండి కానీ లెగవద్దు ఎవరు. 2 నిమిషాలు ధ్యానం. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ చూపుడు వేలుతో మీ 2 కను బొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ ఆజ్ఞా చక్రం అంటారు, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం మీ గోరుతో అలా నొక్కి 2 చేతులు మరలా తొడల మీద పెట్టుకుని ఆ భాగాన్నే గమనిస్తూ ఉండండి. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మన శరీరం మొత్తంలోకి కావాల్సినటువంటి ముఖ్యమైన రసాయనాలను ఉత్పత్తి చేసేది ఆ గ్లాండే. దానినే గమనిస్తూ ఉందాం. ఈ ఆజ్ఞా ధ్యానం చేయటం వలన శారీరకంగా మానసికమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. డిజార్డర్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఆలోచనలు వస్తూ ఉన్నా మరలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక నిమిషం మాత్రమే.
తపస్సు ముగిస్తున్నాము. తపశ్శక్తి శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది. ఒక జగ్గుతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటే లేదా షవర్ ఆన్ చేసి తల మీద నీళ్లు పడి శరీరం అంతా ఎలా వ్యాప్తి చెందుతుందో తపశ్శక్తి కూడా శరీరం అంతా వ్యాప్తి చెందుతున్నది. తపశ్శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, ఆత్మానందము సిద్ధించుగాక. జీవిత భాగస్వామికి ఆశీస్సులు. మీ జీవిత భాగస్వామిని బ్లెస్ చేసుకోండి, ఇలాగా వాళ్ళని దీవించండి. పిల్లలకు సుఖినో భవంతు. మీ పిల్లల్ని బ్లెస్ చేసుకోండి, వాళ్ళు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా మంచి స్థాయికి వెళ్ళాలని బ్లెస్ చేసుకోవాలి. సోదర సోదరిమణులకు దగ్గర బంధువులకు సుఖినో భవంతు. మన సోదరిమణులు మనకు దగ్గరగా ఉండే బంధువులు కూడా సుఖంగా ఉండాలని మనసారా దీవించండి. అలానే మనకు తెలిసిన వాళ్ళు ఉన్న కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాల నుంచి తొలగిపోవాలని కూడా మనసారా కోరుకుంటూ సుఖినో భవంతు. అలానే మనం పనిచేసే ప్రదేశము, మనతో పాటు పనిచేసే వాళ్ళు, మన కింద పనిచేసే వాళ్ళు, మన కంపెనీలు, మన ఇండస్ట్రీస్, మన ఆర్గనైజేషన్ అంతా కూడా సుఖినో భవంతు. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న అందరికీ కూడా సుఖినో భవంతు. ముఖ్యంగా కలెక్టర్ గారికి సుఖినో భవంతు. అలానే మన ఎమ్మెల్యే గారికి కూడా సుఖినో భవంతు. మిగతా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క అధినేతలకి, మీ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ కూడా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చిన్నగా తలను కిందకి వంచి అరిచేయి చూస్తూ కలుద్దాం. ఇంకొక 5 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. మనకి కలెక్టర్ గారు ఇక్కడ మనుషులందరి చేత పల్నాడు జిల్లా యోగాంధ్ర అని చెప్పి రాయిస్తున్నారు హ్యూమన్లో. కాబట్టి ఒక 5 నిమిషాలు ఈలోపు చిన్న ప్రణవ ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుని చేసే ధ్యానం అందరూ కొత్త కాబట్టి చాలామంది చేయలేరు. ప్రణవము అంటే శబ్ద ధ్యానాలు. ధ్యాన స్థితిలోకి వెళ్ళాలంటే మొదటిగా శబ్దంతో ధ్యానం చేయాలి. శబ్ద ధ్యానాలు ఎవరైతే చేస్తారో తర్వాత వాళ్ళు మౌన ధ్యానం చేయడానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి శబ్ద ధ్యానం చేద్దాం. ప్రణవము అంటే సృష్టి శబ్దము అనే అర్థము. దీన్ని ప్రణవము అంటారు. ఈ ప్రణవంలో 3 అక్షరాలు వస్తాయి. ఒకటి ఆ అనే అక్షరం వస్తుంది. అకారం. ఆ అనేది మీ యొక్క నాభి భాగాలను యాక్టివేట్ చేస్తుంది. అంటే బొడ్డు కింద భాగాలన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది ఆ అనే అక్షరం. తర్వాత ఊ అనే అక్షరం. ఈ ఊ అనే అక్షరం మీ హృదయం ఛాతీ భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ అనే అక్షరాన్ని ఎక్కువగా ఇది అక్షర ధ్యానం అంటారు. అక్షర ధ్యానం అసలు అక్షరం ఎలా ఉద్భవించింది అని మనం మొదటిగా తీసుకుంటే మనందరం తెలుగు మాట్లాడుతున్నాం. ఈ తెలుగు భాష అనేది ఎలా మొదటిగా ఉద్భవించింది అంటే ఇప్పుడు ప్రతిదీ వైద్యమే. మనిషి పుట్టుక జన్మ అనేది తీసుకున్నప్పటి నుంచే, అంటే సృష్టి ప్రారంభం నుంచే ప్రతి జీవి కూడా తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో పుట్టినదే భాష. ఈ భాష కూడా ఒక వైద్యం. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనం ఆ నుంచి అహా దాకా అక్షరం చెప్తాం. ఇప్పుడు ఆ అనే అక్షరం ఉదర కింది భాగాలను యాక్టివేట్ చేస్తుంది. ఇలా మనం ఈసారి క్లాస్లో ఒక్కొక్క అక్షరం ఎలా పనిచేస్తుంది చూద్దాం. ప్రతి 3 అక్షరాలే మెయిన్గా చెప్పుకుందాం. ఈ భాష అనేది అంటే పలికే విధానాన్ని బట్టి కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు. అందుకనే మనిషి పుట్టినప్పుడు వాళ్ళకి సూర్యచంద్ర గమనాలతో, నక్షత్ర గమనాలతో సంబంధం ఉంది. అప్పుడు వచ్చేటువంటి వెలుతురుని బట్టి, అప్పుడున్న నక్షత్ర దిశల్ని బట్టి వారికి ఎలాంటి ప్రాబ్లం వస్తుందా అని ముందుగానే గ్రహించి దానికి తగ్గట్టుగా ఒక అక్షరాన్ని సూచించేవాళ్ళు. ఆ అక్షరంతో పేరు స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ అక్షరాన్ని ఎక్కువగా పలకటం వలన వాళ్ళు ఆ వ్యాధిని తగ్గించుకునేవాళ్ళు. అంటే ఒక వ్యాధి తగ్గడానికి ఒక అక్షరం చాలు. అలానే ఇప్పుడు ఈసారి క్లాసులో మనం అన్ని అక్షరాల గురించి 3 అక్షరాలు చెప్తాం. అకారం పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పొట్టలో ఏముంటాయి అందరికీ తెలుసు. పొట్టలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, మలాశయం, జీర్ణాశయం ఇవన్నీ కూడా పొట్టలోనే ఉంటాయి. ఈ భాగాలకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ అనే శబ్దాన్ని చెప్పడం వల్ల తగ్గించుకోవచ్చు. అలానే ఉకారం ఛాతీలో ఏముంటాయి తెలుసు కదా, లంగ్స్,
స్టెరమ్ ఉంటుంది, గాల్ బ్లాడరు, గుండె, ఇవన్నీ కూడా గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ శబ్దంతో తగ్గించుకోవచ్చు. ఉకారం చెప్పడం అంటే ఊ అనే శబ్దం చెప్పడం వల్ల. అలానే ఉంకారం, అన్నది మకారం కాదు, అంటారు. అనే శబ్దం చెప్పడం వల్ల తలకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా తగ్గించుకోవచ్చు. తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, తలలో ఏముంటే తెలుసు, బ్రెయిన్ ఉంటుంది. మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి స్విచెస్ అన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి. ముఖ్యంగా కళ్ళు ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, వీటికి సంబంధించిన ప్రాబ్లంని ఈ ఉంకారం చెప్పడం వల్ల తగ్గించుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దాము. నేను ఒకసారి చేసి చెప్తాను, తర్వాత అందరం కలిసి చేద్దాం. ఇప్పుడు అకారాన్ని కలిసి 3 సార్లు చెప్పాలి. అది ఎలా చెప్పాలంటే నోరుని కప్ప తెరిచినట్టు తెరవాలి. ఇప్పుడు పంటి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు తెరవమంటారు సార్ నోరుని, అలా తెరవాలి. తెరిచి నేను చెప్తాను, తర్వాత అందరం కలిసి నోరు బాగా తెరవాలి, కొంచెం కాదు, తెరిచి బాగా పొట్ట నిండా గాలి తీసుకోవాలి. అంతే, అకారం మాత్రం చెప్పాలి. మళ్ళీ ఓంకారంకి వెళ్ళకూడదు, అకారం ఒక్కటే చెప్పాలి. ఆ అనే శబ్దాన్ని చెప్పాలి. చెప్పి ఎంతసేపు సాగదీయగలితే అంతసేపు సాగదీయాలి. తీసిన తర్వాత రిలాక్స్ అయ్యి చేద్దాం. ఇలా 3 సార్లు చేద్దాం. అందరూ నోరు బాగా తెరుద్దాం. తెరిచి ద్వితీయ పర్యాయం, సెకండ్ టైం తర్వాత తృతీయ పర్యాయం మూడోసారి బాగా గాలి తీసుకుని ఇది అకారం. ఈ శబ్దాన్ని చేస్తే ఇందా చెప్పినట్టు గ్యాస్ ఉన్న, ఎసిడిటీ ఉన్న, అల్సర్లు ఉన్న, చిన్న ప్రేగుల ప్రాబ్లం ఉన్న, పెద్ద ప్రేగుల ప్రాబ్లం ఉన్న, సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఒక్క అక్షరాన్ని చెప్పడం వల్లనే తగ్గించుకోవచ్చు. రెండవ అక్షరం ఉకారం. దీన్ని ఇందాక బాగా తెరిసాం కదన్నారు, ఇప్పుడు గొట్టంలా తెరవాలి. గొట్టంలాగా చేసి ఊ అనే శబ్దం చెప్పాలి. గొట్టంలా చేసుకోండి. గాలి తీసుకుని ఊ, ఇప్పుడు రెండవసారి ఓ, మళ్ళీ గాలి తీసుకుని మూడోసారి ఓ, రిలాక్స్. నెక్స్ట్ శబ్దం తలకి సంబంధించింది. పంటికి సంబంధించిన సమస్యలున్నా, ముక్కుకి సంబంధించిన సమస్యలున్నా, చెవికి సంబంధించిన స్ట్రెస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. దీనికి ఇప్పుడు ఫస్ట్ నోరు బాగా తెరిచాం, తర్వాత కప్పలా చేసి పూర్తిగా మూసివేయాలి. తెరవకుండా ఇందాక బ్రాహ్మరి చేసిన విధంగానే ఇలా చేస్తే ఇందాక పొట్టకి, ఇప్పుడు ఛాతికి, ఇప్పుడు తలకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 3 కలిపి ఒకే శబ్దంగా చేద్దాం. అంటే నోరు బాగా తెరవాలి. 3 శబ్దాలను కలిపి చేద్దాం. ఇది చేయడం వల్ల మొత్తం యాక్టివేట్ అవుతుంది. బాడీ అంతా చిన్న సెల్స్, చనిపోయిన కణాలు కూడా, మృత కణాలు, చచ్చిపోవడానికి దగ్గర ఉన్న కణాలు కూడా రియాక్టివ్ అవుతుంది. చేద్దాం 3 టైమ్స్. ఆ
సార్ ఆ డ్రోన్ వాళ్ళు అంటే ఒకసారి ఇక్కడికి రండి.